హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ లేజీ వ్లాగ్స్. ఏంటి ఫ్రెండ్స్, ఆ కోళ్ళు జాతర ప్రబలం చూస్తున్నారా? మరేమలేదు ఫ్రెండ్స్, నేనైతే ఈ సంక్రాంతి సంబరాలకి మన ఒంగోలు నుంచి కోనసీమ డిస్టిక్కి వెళ్ళటం అయితే జరిగింది. అక్కడ జరిగిన జాతర ఉందండి, అసలు సూపర్ ఉందండి. అవి చూసి నేను అన్ని వీడియోలు తీసుకున్నాను. అవి ఎట్లా జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగినాయి, ఏంటి అనేది నేను నీకు ఈ వీడియోలో చూపిస్తాను. వన్ బై వన్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ ఒకడు అప్పుడప్పుడు ఎప్పుడైనా గోవా వెళ్ళావా, థాయిలాండ్ వెళ్తావా అని అడిగేవాడు. వాడిని చూశాక నేను అడగాలనిపించింది ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా సంక్రాంతి కోనసీమ డిస్టిక్స్ వెళ్ళావారా అని. అంత బాగుందండి అసలు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా బయలుదేరాం ఫ్రెండ్స్ ఒంగోలు నుంచి. అది కూడా సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు అంటే ఏదో ఒక పండగకి ఇంటికాడ ఉండకపోతే బాగోదని చెప్పి భోగి రోజు ఇంటికాడ ఉండి సంక్రాంతి రోజు అయితే బయలుదేరడం జరిగింది. ఒంగోలు నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. అదిగోండి, ఇంకొకేసారి పెట్రోల్ కూడా కొట్టించుకున్నాం ఫ్రెండ్స్. 570కి అయితే కొట్టించుకున్నాము. కొట్టించేసుకొని ఇంకొకేసారి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యడానికి టైం ఎగ్జాక్ట్లీగా 4:45 అలా అవుతుంది. రేపల దరిదాపులకు వచ్చేసరికి అసలు ఫుల్ మంచు ఫ్రెండ్స్. అయితే ఏం కనిపించట్లా. టైం అయితే 6:30 అలా అవుతుంది రేపలు వచ్చేసరికి. చూడండి అసలు మాకైతే ఏం కనిపించట్లా, మంచు అయితే ఆ రకంగా ఉంది. అలా మచిలీపట్నం దాటి గోదావరి డిస్టిక్ సెంటర్ అయ్యేసరికి మాకైతే పండగ వైపు కనపడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, రోడ్ల పక్కన అలా ఎక్కడికక్కడ బొర్రలేసి టెంట్లేసి అర్థమైపోతుంది. ఫైనల్గా మేమైతే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ కోనసీమ డిస్టిక్స్ అయితే. అదో కనిపించేది నర్సాపురం, గోదావరి దాటి అక్కడ పంటి అండి. సెక్రటరీపల్లికి వెళ్ళడానికి మనం ఆ పంటి మీదగానే వెళ్ళాలి. కార్లు, బైక్స్ అలాగా సినిమాల్లో చూపించారు కదా, అలాగా నేను ఫస్ట్ టైం ఎక్కడం అండి. నాకైతే చాలా ఎగ్జైటీగా ఉంది. వైపుకి వెళ్ళడానికి రోడ్ వే కూడా ఉంటుంది, కానీ ఇది ఎక్కాలనిపించి మేము ఇటువైపు అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది బోట్ అయితే. ఏదో ఒక తెలియని హాయిగా అయితే ఉంది. ఫస్ట్ టైం ఎక్కడం కదా, అలానే ఉంటుంది అనుకుంటా. మేము దిగి వైపు వచ్చేసరికి హెలికాప్టర్ 2 రౌండ్లు వేసింది. అప్పుడు మేము దిగేసరికి మళ్ళీ సౌండ్ వస్తుంది. అది ఏదో చూపిద్దామని చెప్పి తీసాను ఫ్రెండ్స్. ఫెస్టివల్ వైపు కదా, హెలిప్యాడ్ రైడ్ అని పెట్టుంటారు, లేదా ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చి ఉంటారులే. సర్లే పదండి వెళ్దాం. ఇంక మేమైతే దిగి ఉత్తరకు వచ్చాం. సెకండేపల్లి దగ్గరికి వచ్చేలా సంబరాలు ఇదిగో ఈ రకంగా స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఏం తినలేదు, ఇంకొకేసారి ఇక్కడే తినేసి వెళ్దామని చెప్పి అనుకున్నాం మేము. ఇంకా పక్కనే ఇంకా ఆ టయానికి సంక్రాంతి అంటే ఇంకా ఫుడ్ రెడీ అయిపోయి ఉంటుంది కదా. మాకైతే బిర్యానీ తినాలనిపించి ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఒకటి చెప్పుకొని తిన్నాము. ఇంకా అక్కడ నుంచి కొత్తపేట, జగ్గన్నపేట దగ్గర మనకి ఉంటాయి కదా ప్రభర తీర్థాలు, అవి బాగుంటాయి, బాగా జరుగుతాయి అంటే సరే ఇంకా అక్కడ నుంచి మేమైతే కొత్తపేట, జగ్గన్నపేట బయలుదేరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇంకా అక్కడికి వెళ్ళే దారిలోనే మనకి ప్రభల వైబ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడికి రోడ్ల మీద అదంతా అదిగో చూడండి. అయితే అదిగోండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇలా కాలువల్లో నుంచి అటు నుంచి తీసుకొస్తారు పొలాల నుంచి ప్రభలు. చూడటానికి బాగుంటుంది, అది చూద్దామని వెళ్ళాం. కానీ అది ఈవినింగ్ అయిపోతుంది అన్నారు. ఇంకా అంతసేపు వెయిట్ చేయలేం, మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా అక్కడ నుంచి మేము చించినాడ, యలమంచిల దగ్గర జరుగుతున్నాయి సంబరాలంటే ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి మేమైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, రోడ్డు మీద కార్లు ఇక్కడ ఇవన్నీ మొత్తం సగం టీఎస్ రిజిస్ట్రేషన్ కార్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రోడ్డు మీద ట్రాఫిక్ ఫుల్గా. ఇంకా అక్కడే పక్కనే పార్కింగ్ అదంతా అదిగో చూడండి ఫ్రెండ్స్. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అసలు సంబరాలు అయితే ఆ రకంగా ఉన్నాయి. ఇంకా లోనికి ఎంటర్ అయ్యాక క్రౌడ్ చూడండి ఫ్రెండ్స్. అది ఒక క్రౌడు. ఆ పక్కనే గుండాట్లు మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫోటోలు తీసుకోవడానికి ఒక సెషన్ అవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదిగో చూడండి, చాలా అయితే బాగుంది. అంతా కొబ్బరి తోటలోనే. అన్నీ చూపిస్తున్నావు కానీ అసలు కోడి పందాలు చూపివేంటారా అనుకుంటున్నావా? వస్తున్నా, అక్కడికే వస్తున్నా, చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా జరిగేది వచ్చేసరికి డే టైం ఫ్రెండ్స్. డే టైంలో సంక్రాంతి సంబరాలు ఈ రకంగా ఉంటాయి. అదే సాయంకాలం సో ఇది ఫ్రెండ్స్, నైట్ ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్. అసలు ఆ సంబరాల దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలుండదు, ఎందుకంటే నైట్ రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ చుట్టుపక్కల 4 ఊర్లు కేసనపల్లి, మగటపల్లి, గోగనమఠం, కర్వాక ఈ ఏరియాలో అయితే సూపర్ జరుగుతాయి ఫ్రెండ్స్. అదిగో చూడండి క్రౌడ్. అసలు పార్కింగ్కి మనం వెళ్ళడానికి కూడా ఇక్కడ ఉండదు. అక్కడ జరిగే ఫుడ్ ఐటమ్స్ కానీ గుండాట్లు అవన్నీ కూడా బాగానే జరుగుతాయి నైట్ టైం అయితే. అదిగో చూడండి ఫ్రెండ్స్.
సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వచ్చే సంక్రాంతి మీరు మీ ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే కంపల్సరీ గోదావరి డిస్ట్రిక్ట్స్ అయితే వెళ్ళండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.